అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దానిలో రాజకీయ కోణం ఉంటుంది, మరి దారుణమైన బాలికల మీద ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఉంటున్నాయి, అలాగే నరుక్కోడాలు, నడి రోడ్డు మీద నరుక్కోడాలు ఉంటున్నాయి. ఇలా అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ వ్యవధిలో కేవలం 40 రోజుల వ్యవధిలోనే వందలాదిగా నేరాలు నమోదవుతుండడం ఖచ్చితంగా కలవరపరిచే అంశం. ఇది ప్రభుత్వాన్ని ఒక రకంగా డిఫెన్స్లోకి నెట్టేసింది. అందుకే శాంతి భద్రతల మీద యాక్చువల్లీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల కిందట ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అనుకుని ఆపేశారు. వినుకొండలో ఘటన జరిగింది, ఈ టైంలో నేను శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రభుత్వానికి రివర్స్ అవుద్దేమోనని. సో అసెంబ్లీలోనే శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే వైసీపీ 5 ఏళ్ల హయాంలో నేరాలు ఎలా జరిగాయి, ఏ విధంగా జరిగాయి, దానిలో రాజకీయ కోణం, రాజకీయ కుట్ర ఏముంది, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతోంది అనేది మొత్తం వివరించడానికి రెడీ అవుతున్నారు. ఈలోగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయి, అధికార పార్టీ విఫలమైంది, సో ప్రతిపక్ష నాయకులు టార్గెట్గా విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. సో ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు అందరితో సహా 24వ తేదీన ఢిల్లీలో ధర్నా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు. ఆయన ఢిల్లీలో ధర్నా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఇష్యూని నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళాలి. ఏదో రాష్ట్రానికి ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన విధించేస్తారనో, లేదంటే రాష్ట్రపతి గారును, ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు అపాయింట్మెంట్లు ఇచ్చేస్తారనో, గంటల తరబడి వీళ్ళు చెప్పిందంతా వింటారనో, అది కాదు మెయిన్ అజెండా. ఢిల్లీ స్థాయిలో నేషనల్ మీడియా ఫోకస్ పెరుగుద్ది. ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్నెన్నో జరిగిపోతున్నాయి అని వైరల్ చేయడానికి, చూపించడానికి ఇప్పుడు రషీద్ ఉంది ఘటన. ఆ ఘటన చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మో ఎంత దారుణం, నడి రోడ్డు మీద అలా చేస్తారా జనం చూస్తుండగా అనుకుంటారు. సో ఆ ఘటన నేషనల్ మీడియాలో వైరల్ అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి, చంపినవాడు టీడీపీ, చనిపోయినవాడు వైసీపీ ప్రతిపక్షం అని ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇదే మెయిన్ అజెండాగా. దీనిలో డిమాండ్ బయటకు ఒకటి ఉంది, కానీ ఇంటర్నల్ అజెండా వేరే ఉంది. సో ఆ అజెండాను బేస్ చేసుకొని ఆ ఇంటర్నల్ అజెండాను నెరవేర్చుకోవడానికి, నేషనల్ లెవెల్లో ఇష్యూని ఫోకస్ చేయడానికి, ప్రభుత్వాన్ని మరింత డిఫెన్స్లోకి నెట్టేయడానికి, జాతీయ స్థాయిలో పరువు తీయడానికి మెయిన్ స్కెచ్, మెయిన్ అజెండాతో ఢిల్లీలో ఈ ధర్నాకు పిలుపునిచ్చారు. సో ఒక రకంగా ఇది ఇబ్బందికరమే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇబ్బందికర అంశమే. ఎందుకంటే జరుగుతున్న ఘటనలు కూడా అలాగే ఉన్నాయి. కర్నూలు జిల్లా మచ్చుమరిలో జరిగిన ఘటన మీద ఇప్పటికీ కూడా బాలిక బాడీ ఎక్కడుందనేది దొరకలేదు. దానిలో రాజకీయ కోణం ఉందే అంటున్నారు. విజయనగరం జిల్లాలో 6 నెలల పసికందు మీద జరిగిన దారుణం ఇంకా మన రాష్ట్రం మర్చిపోలేదు. సో ఒకవైపు అలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇటువైపు ఈ నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనిలో ప్రభుత్వం డిఫెన్స్లోనే ఎదుర్కోవాలి, అంటే ఆత్మరక్షణ ధోరణిలోనే ఎదుర్కొని సరైన సమాధానం చెప్పాలి. అటాక్ చేయాలి అనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో హయాంలో జరిగిన నేరాలు బయటకు తీసుకొస్తారు, మీ హయాంలో కూడా ఇలా జరిగాయి కదా అని. సో వాళ్ళ హయాంలో అలా జరిగాయి కాబట్టే వాళ్ళు 11 సీట్లకు పరిమితం అయ్యారు కదా. సో ఇప్పుడు అలా జరగకూడదు కదా. మీరున్నప్పుడు అలా చేశారు, సో మేమున్నప్పుడు ఇలా చేస్తే తప్పేంటి అనే మాట రాకూడదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కొంతమంది అదే అలా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు అలా చేశారు కాబట్టే ప్రజలు వాళ్ళకు 11 సీట్లతో సత్కరించారు. సో టీడీపీ ఈ విషయంలో చాలా విజ్ఞతగా, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ బయటకు మాట్లాడలేకపోతున్నారు, ఈ విషయాల మీద చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈవెన్ టీడీపీ నాయకులు కూడా కొంతమంది ఈ అంశాల మీద ఏం మాట్లాడాలనేది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కేవలం హోంమంత్రి అనిత గారు మాత్రమే అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాత్రమే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మిగిలిన టీడీపీ నాయకులు ఎవరు కూడా ఈ శాంతి భద్రతల అంశం మీద, ఈ నేరాల మీద ఎవ్వరు కూడా మాట్లాడడం లేదు. పార్టీ గైడ్లైన్స్ ఇచ్చింది, మీరు ఎవరు ఏమి మాట్లాడద్దు, కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి అని. ఎందుకంటే దీని వెనక ఏదో ఒక పొలిటికల్ గేమ్ ఉందేమో, పొలిటికల్ అజెండాతో ఇదంతా చేస్తున్నారేమో ఆ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు మనకు పూర్తిస్థాయి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ ఘటనల వెనక కారణం, కుట్ర కోణం ఏమైనా ఉందా అనేది ఇచ్చిన తర్వాత అప్పుడు మనం రెస్పాండ్ అవుదాం. ఈలోగా మనం రెస్పాండ్ అవ్వద్దు, ఎవరు తొందరపడద్దు అని ప్రభుత్వం నుంచి కూడా ఆ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చాలామందికి స్పష్టమైన సంకేతాలు వెళ్ళాయి.
అందుకు చంద్రబాబు గారు, హోంమంత్రి అనిత గారు మాత్రమే ఈ విషయాల మీద మాట్లాడతారు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూ లేవనెత్తారు కాబట్టి మిగిలిన మంత్రులు కూడా ఈరోజు అటాక్ మోడ్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అయితే మాత్రం దీన్ని నేషనల్ లెవెల్లో పెద్ద ఇష్యూ చేయడమే. థ్యాంక్ యూ.